కోటా గారికి మనస్ఫూర్తిగా మీతో చేయడం నాకు చాలా ఆనందం కలిగించింది సార్. అంటే ఎందుకంటే నేను మీ నటన గురించి చెప్పడానికి నా అనుభవం కానీ నా వయసు కానీ సరిపోదు సార్. నేను మిమ్మల్ని అలా కొనలేదు. ఇంకా అలాగే నాతో నటించిన ప్రతి ఒక్క రఘుబాబు గారికి, నా ఫ్రెండ్స్ నిరా శ్రీనివాస్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు. అలాగే నా హీరోయిన్స్గా యాక్ట్ చేసిన ప్రణీతి గారికి you did a wonderful job. I truly enjoyed working with you. Samantha, she's good. And నేను చూసిన హీరోయిన్స్లో ముఖ్యంగా సమంత కూడా చాలా చాలా బాగా తెలుగు పట్ల చాలా గౌరవం చూపించి తన భాషను నేర్చుకొని, తన డైలాగ్ని తెలుగులో బాగా నేర్చుకొని, త్రివిక్రమ్ గారు చెప్పింది ఎగ్జాక్ట్గా అర్థం చేసుకొని చాలా చక్కగా ఇన్వాల్వ్ చాలా బాగా చేసింది. అండ్ ఆల్సో షీఈ్ వన్ ఆఫ్ చాలా బాగా డిసిప్లైన్ ఉన్న నటి. ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ సమంత. ఒక నటిగానే కాదు, ఈ మధ్య నేను చూసింది దిల్సుఖ్ నగర్లో బాంబ్ బ్లాస్ట్ జరిగితే ప్రభుత్వాలు మర్చిపోయిన, రాజకీయ నాయకులు మర్చిపోయిన సమంత మర్చిపోలేదు. అందుకనే తనకి చేతనైనంత స్థాయిలో ఒకరికో ఇద్దరికో అవయవాలు పోతే తిరిగి వాడికి ఆర్టిఫిషియల్ పరికరాలను వాళ్ళకి అందజేయగలిగాం. ఈరోజు ఇక్కడ లేదు స్టేజ్లో. దానివల్ల అనుకుంటే సమంత గారిని ఇంతమంది ప్రేమిస్తారు, ఇంత అభిమానిస్తారు. ఐ వుడ్ అప్రిషియేట్ సమంత ఆన్ దిస్. నాకు అది తెలీదు పవనిజం అంటే. అది నాకు మీరే నాకు పవనిజం, నాకు అంతమించి నాకు నాకు ఇంతమంది పవనిజానికి అర్థం ఏంటో నాకు తెలియదు. కానీ నేను నమ్మేది ఏంటంటే సమాజం కోసం, దేశం కోసం బతకడమే పవనిజం అయితే అది పవన్.